ఇప్పుడు బ్రెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అంటే నాకు తెలిసింది ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, బ్రెయిన్ డెత్ ఒకటి, ఇది ట్యూమర్ది ఒకటి. అంటే ఇవి కాకుండా బ్రెయిన్లో వచ్చే డిసీజ్లు ఇంకేమున్నాయి అసలు? యా, సో బ్రెయిన్లో చాలా ఉంటాయండి డిసీజెస్. ఓకే. ఇది కామన్గా వన్ ఆఫ్ ద టూ మెయిన్ థింగ్స్. బ్రెయిన్ డెత్ ఇస్ నాట్ అ కండిషన్, ఇట్ ఈస్ అన్ ఎండ్ స్టేజ్. సో వీ విల్ డివైడ్ దాట్. ఓకే, రైట్. ఇంకా తర్వాత కామన్గా చూసేది రక్త కణాలకి సంబంధించిన ఇబ్బందులు. ఓకే. సో ఎన్యూరిజమ్స్ అని చూస్తూ ఉంటాం చాలా కామన్గా. అంటే బ్రెయిన్లో ఉండే రక్త కణాలలో వీక్నెస్ వచ్చి ఆ రక్త కణాలలో బుడగల్లాగా ఫార్మ్ అవుతాయి. ఓకే. ఈ బుడగల్లాగా ఫార్మ్ అయితే అవి లోపల పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటాం. ఓకే. సో ఎలా అయితే హార్ట్కి స్టెంట్స్ వేస్తామో అలాగే బ్రెయిన్కి కూడా దీనికోసం స్టెంట్స్ అన్న కాయిల్స్ అన్న వేస్తాము, లేదా ఓపెన్ చేసి క్లిప్పులు వేస్తాం దీనికి. సో బ్రెయిన్ ఎన్యూరిజం ఒక ప్రాబ్లమ్. అలాగే బ్రెయిన్లో మనకి కెవర్నోమాస్ అని రక్త కణాలకు సంబంధించిన కెవర్నోమాస్ లేదా ఏవిఎమ్స్ అంటాం, ఆర్టీరియోవీనస్ మాల్ ఫార్మేషన్స్, ఇలాంటి ఇబ్బందులు కూడా బ్రెయిన్లో వస్తాయి. సో మెయిన్గా చూసుకుంటే ఇది ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్. ఓకే. రైట్. బ్రెయిన్లో టీబీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో ఇట్లా మనకి ఇన్ఫెక్షన్స్, తర్వాత ట్యూమర్స్, తర్వాత బ్లడ్ వెజల్ సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఫైనలీ ఏదైనా బ్రెయిన్కి యాక్సిడెంట్లు ఏమైనా అయ్యి బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం. సో ఈ 4 కేటగిరీలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇబ్బందులు. అది కాకుండా కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఆల్జైమర్స్ అంటారు, అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మనకి. దానికి ఈ మధ్యన కొన్ని వాటికి సర్జరీ చేస్తున్నాము. అంటే మూమెంట్ డిసార్డర్స్, ఎస్పెషల్లీ పార్కిన్సన్స్, కాళ్ళు చేతులు కదిలిపోతా ఉంటాయి, దాంట్లో మనం ఈ మధ్యన సర్జరీస్ చేస్తాం మొదలుపెట్టి.